అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇది చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి సమస్యలు తెర మీద తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము రోడ్ల మీద నడుచుకుంటూ బుగ్గలు కిల్లుకుంటూ నుదుటి మీద ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు పాదయాత్ర అనేదండి చంద్రబాబు నాయుడు చేశారు. పాదయాత్ర అనేది ఏంటంటే బేసిక్గా సమస్యలు తెలుసుకోవాలి. అసలు పాదయాత్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? సమస్యలు తెలుసుకోవాలి అనేది రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ఆ కాన్సెప్ట్. తర్వాత మీకోసంతో చంద్రబాబు, అంతకుముందు షణ్ములమ్మ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, 9 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి ఏ విధంగా మళ్ళీ సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి సమస్యలు కనుక్కోవడానికి వస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పి ఎలా వస్తాడండి? అప్పటికి నువ్వు తెలిసిండాలి కదా. ఈరోజు నేను ఒక్కసారి ఎమ్మెల్యే అయినాను, నాకు నా నియోజకవర్గంలోనో భౌలిక రూపాలు ఇక్కడున్న సమస్యలు నా అరిచేతిలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఎట్లా జరిగిందండి? సాయంత్రం 5 గంటలకు మొదలు పెడితే చల్లారుతానే, ఇప్పుడు మరుగుదొడ్లు లేని కాలంలో సైడ్కి చెంబు ఎట్లా పట్టుకొని పోతూ ఉంటారో ఆ విధంగా సైడ్కు రాత్రి 11 వరకు తిరుగుతాడు. ఎవరిని పలకరించడానికి ఏ సమస్య తెలుసుకుంటాడు? నైట్ టైమ్స్ ఏ సమస్య తెలుసుకుంటాడు? పగలంతా కూలీ నాలి చేసుకుంటారు, కూలీలు పనులు కలిపి ఉద్యోగ రాత్రన్న వాడు ఉండాలి కదా, వాళ్ళు ఉండాలి కదా. అక్కడ వాళ్ళు కూడా ఉండరు. ఇతను మటుకు పాదయాత్ర అంటే ఇట్స్ నాట్ వాకింగ్. బుగ్గలు గిల్లడము కానీ ఇంకోటి కానీ, పిల్లలు ఎవరు వచ్చినా కానీ నేనైనా ఇది చేస్తాను, ఇంకోటి కానీ ఒకటి ఏంటంటే సమస్యలు తెలుసుకోవాలి. ప్రతి చోట ప్రతి ప్రాంతంలో డిఫరెంట్ ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్న దోపిడీ కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్య కానీ మీరు ప్రతి కాన్స్టిట్యున్సీలో మీటింగ్స్లలో చూడండి, అవే ప్రస్తావిస్తున్నాడు, అవే చెప్తున్నాడు. ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు అనడం లేదు కదా. ఏమంటున్నాడు? ఓటేసి ప్రజలు అసెంబ్లీకి పంపితే నేను అసెంబ్లీ బాట పట్టకుండా రోడ్ల బాటను పట్టారు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది కూడా వీళ్ళని పంపించినది అసెంబ్లీ లేకే కదా, వీళ్ళు అసెంబ్లీ లేకపోకుండా బహిష్కరించడం ఏంది అనేది ఒక ప్రస్తావన చాలా చోట్ల తీసుకొని వచ్చిన. డెఫినెట్ దాని గురించి ఒక సీరియస్ డిస్కషన్ జరగాలండి. అసెంబ్లీ అనేది ఎందుకు వేదికగా అవుతోంది అనేది కూడా ఒక డిస్కషన్లోకి రావాలి. నువ్వు నేను అందరము ఒక వ్యవస్థను వ్యతిరేకిస్తూ మనం ఎలక్షన్లోకి పోయి ఉంటాం. అది చంద్రబాబు అనే వ్యవస్థను వ్యతిరేకిస్తూ మనం పోయినాం. సో ప్రజలు మనల్ని నమ్మారు ఆ వ్యవస్థను. చంద్రబాబు అనేవాడు ఇట్లాంటి తప్పుటోడు, నాగరాజ్ అనే అతను ఇలా మంచిటోడు, బికాజ్ ఆఫ్ ద ఫండమెంటల్స్ అతను తీసుకున్న ఇది కానీ అతని అజెండా కానీ ఇవన్నీ నచ్చినాయని చెప్పేసి అన్నాను. నువ్వు ఫైట్ చేసినది చంద్రబాబుకి అగెనిస్ట్ కానీ, అంతే కదండి, అయిపోయింది. దీనిలో ఉన్న వాళ్ళు 23 మంది పక్కకు పోయినారు. దాంట్లో 4గురికి మంత్రి పదవులు ఇచ్చినాం. మేము ఎవరిని క్వశ్చన్స్ అడగాలి? చంద్రబాబు యొక్క క్యారెక్టర్ నచ్చక బయటికి వచ్చిన పోటీ చేసి నిలిచిన ఎమ్మెల్యేలే మళ్ళీ చంద్రబాబుకు సపోర్ట్గా పోతూ ఉండి వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం జరుగుతుందని ఆశించాల. స్పీకర్కి క్లియర్ కట్గా ఇచ్చినాం. డెమోక్రటిక్ వాల్యూ తప్పియద్దండి, 23 మందిని డిస్క్వాలిఫై చేయండి, మేము వస్తామన్నాం కదా. నువ్వు ఒక స్పీకర్గా నువ్వు బేసిక్ ఫండమెంటల్ నీ చేతిలో ఉన్న పనే చేయలేనప్పుడు ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఏ విధమైన న్యాయం జరిగేటట్లు చేస్తారు? ఏం వేదిక అండి ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న తీరు? కంపేర్ విత్ ద తెలంగాణ అసెంబ్లీ అండ్ ఆంధ్ర అసెంబ్లీ. ఒక చర్చకు అవకాశం ఇస్తున్నారా? ఒకటి మాట్లాడితే ఇష్టానుసారం పర్సనల్గా మాట్లాడతారు. సబ్జుడిషియరీ కాదా? ఏది మాట్లాడినా జగన్ రెడ్డి ఇది చేసిన. నేను ఒక చిన్న విషయం, ప్రతిదీ మీరు అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా చేసినారు, అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు చేసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని పక్కన వేసినారు. మీరు ఇంకా మంచి చేయాలి కానీ వాళ్ళు ఇంత పనికిమాల పని చేసినారు కదా, అంతకు మించి పనికిమాల పనులు చేస్తామంటే ఎట్లయితుందండి? ఎక్కడైనా వ్యవస్థలో వాడు పనికిమాలోడు, నువ్వు మంచోడు, అంతకుమించి మంచితనం చేయి. వాడు పనికిమాల పని చేసినాడు, మీరు చేస్తే తప్పేంటి అనేది తప్పు కదా. అలా చేశారు కాబట్టి వాళ్ళను ఇంటికి పంపించినారు. సో సిస్టంలో అది అసెంబ్లీలో జరగటం లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నటుడు కాదండి. అతని పెద్ద పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ ఉండదు. మీరు బాగా చూసినారంటే మేనరిజమ్స్, ఆయన గబ్బర్ సింగ్ కదండి. మేనరిజమ్స్ సిస్టంలో అంటే ఒక్కొక్క ఇది అనుకోవడం, ఇట్లా అనుకోవడం, కొంతమందికి యువతకు అట్రాక్ట్ చేసుకోవడం. 4.5 సంవత్సరాలు అతనితో సంసారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ లోకేష్ని దాటి చంద్రబాబు వరకు కూడా విమర్శలు పోవటంలే. దెర్ ఈజ్ ఎ బాండ్, ఎవరికి తెలియని ఒక కనెక్టివిటీ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది తెలుగుదేశం పార్టీ మధ్య. బికాస్ ఓట్లను స్ప్లిట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఏ కాపులకైతే మోసం చేశారో ఆ కాపులలో ఉన్న ఉధృతంగా ఉన్న కోపాన్ని అది వైసీపీకి రాకుండా పవన్ కళ్యాణ్ తీసుకోవాలనేది చంద్రబాబు వేసిన ఒక స్ట్రాటజీలో ఎత్తుగడ. దాన్నే పాటిస్తున్నాడని నేను ఇప్పటివరకైతే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు కూడా
సమస్య సునీతతో అయితే సునీత ఇంటికి వినాడు, సమస్య ప్రభాకర్ చౌదరి అయితే ప్రభాకర్ చౌదరి ఇంటికి వినాడు, సమస్య వరదాపురం సూర్యతో అయితే వాళ్ళ ఇంటికి వినాడు. నువ్వు సమస్య చేసిన వాళ్ళ ఇంటికే పోతే నువ్వు సమస్య గురించి ఎప్పుడు అవగాహన వస్తుంది. పార్టీ నుంచి బయటకు వచ్చినావు, బాగానే ఉంది. నువ్వు ఎవరిని తీసుకుంటున్నావు? ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి వచ్చినోనే కదా. కొత్త నాయకత్వాన్ని నువ్వు ఎందుకు ఎలివేట్ చేయలేకపోతున్నావు? ఎవరు లేరా ఇంకా లీడర్లు, నాయకులు పుట్టరా? నువ్వు ఈ రెండు సిద్ధాంతాలను కాదనుకుని వచ్చినావు కదా. వైసీపీకి మొదటి నుంచి అగెనిస్ట్గానే ఉన్నాడు. టీడీపీ ఆ సిద్ధాంతాలు దాటి వచ్చినప్పుడు అంతకుమించినే చూపించాలి. కానీ వీళ్ళలో ఉన్న వాళ్ళని కలిపితే నువ్వేం కొత్త పార్టీ పెట్టినట్టు. కేవలం అది ఓట్లు చీల్చేదానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం చూడొచ్చు. అండ్ రెండోది, అతను చెప్తున్న దానికి అతని అవగాహన దానికి మరింతగా వెళ్ళాలి. 10 రోజులు ప్రయాణం చేస్తేనే 15 రోజులు రెస్ట్ కాదు. బికాస్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్. రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీని నడపడం అంత ఈజీ పని కాదండి. ఎన్టీ రామారావు కూడా 9 నెలల తర్వాత ప్రభుత్వం రాకపోయింటే పార్టీ మూతపడేది. బికాజ్ సమస్యలు కానీ ఖర్చులు కానీ ఇవన్నిటినీ కూడా చేసుకుంటున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే ఈ పార్టీని నడపగలుగుతున్నారు. ఇంకెవడే కానీ మొండోడో ఇదో ఇంకోటో అతనే నడుపుతున్నాడు. కానీ ఇంకెవరి వల్ల ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు కుయుక్తుల్ని దాటి నడపడం చాలా కష్టం. కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమం అజెండాలో కుయుక్తులన్నిటి కూడా మీరు ఎదురొడ్డి 2019లో ఎలా విజయ పంతాన్ని నడుస్తారు? డెఫినెట్గా పీపుల్ని అవేర్నెస్ చేసుకుంటూ పోవడమే దానికి ఉన్న. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ప్రజల్లో ఉండడం కంటే దగ్గరదారు లేదు గెలుపుకు. సో వాళ్ళతోనే విజయపథంలో నడవాలంటే ఎత్తులకి పై ఎత్తులు వేసే ఉండాలి కదా. మీరు విజయపథంలో నడవాలంటే వేస్తున్నామండి. ప్రతి అంశం మీద కూడా వేస్తున్నాం, వివరిస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం డెఫినెట్గా. దాంట్లో ఎటువంటి ములాజా లేదు, ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో కేతిరెడ్డి గారు ముందంజలో ఉన్నారు, అది ఎవరు కాదనేది. అదేవిధంగా ఇటీవల ఈ నకిలీ ఓటర్లు అంటే ఈ దొంగ ఓట్లు వీటి విషయంలో కూడా మీరు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలో ఒక సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు 36 లక్షలు ఉన్నట్లు అంటే ఒక పెద్ద వ్యవస్థగా ఉన్న అధికార యంత్రాంగం కూడా తేల్చలేని విషయాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. నేను ఎలా సాధ్యమైంది అసలు కది? నేను ఇంతకుముందు మీకు అదే చెప్పానండి. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదండి. దొంగ ఓట్లతో అయిన నాయకులు, దొంగ మేనిఫెస్టోలతో ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాలు, ప్రజల్ని ఎవరు ఎంత బాగా మోసం చేయగలిగితే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ లీడర్లు అవుతున్నారు భారతదేశంలో. ఇప్పటి వరకు జరిగినది అదే. నువ్వు ఏ విధంగా చీట్ చేయగలుగుతున్నావు దాంట్లో నువ్వు సక్సెస్ఫుల్. మోడీ 15 లక్షల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ గతం నుంచి కూడా దాంట్లో చేసుకున్నాను. నా దాంట్లో నేను ఎలక్షన్స్ టైంలో కూడా 2009లో మీకు ప్రజలు ఇక్కడ నాకు బాగా రెస్పాండ్ అయినారండి. ఎందుకంటే నేను అప్పుడున్న ఆర్డీఓ నాగరాజుకు కూడా నేను డిఫరెంట్ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారు అని చెప్పేసి. ఒక్క ఇందిరమ్మ కాలనీలోనే దగ్గర 2000 ఓట్లు ఎక్కించినారు. నేను అంత కాలనీ కట్టిస్తే నాకు 1500 ఓట్లు తగ్గినాయి అక్కడ. సో నేను కంప్లైంట్ ఇచ్చినా కానీ దాని మీద చేయలేదు. కేవలం 10 రోజుల్లో 15,000 ఓట్లు ఎక్కించినాయి 1951 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే రాజకీయాల్లో నిలబడుకున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అంశం. 15 రోజులు నామినేషన్ వేసే 3 o'clock లోపల నువ్వు ఖచ్చితంగా ఓట్లు ఎక్కించుకోవడానికి ఉంటుంది. సప్లిమెంటరీ ఇస్తాడు. ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్న ఎంఆర్ఓ కానీ వీళ్ళందరికీ కూడా కంటిన్యూస్ పనుకుంటుంది. బూత్ లెవెల్స్ చూడాలా, ఈవీఎంస్ చెక్ చేయాలా, ఇవన్నీ. ఎవడో తీసుకొని వస్తాడు, కింద సంతకం పెట్టేస్తాడు, జీవితాలు నాశనం అయిపోతాయి. నా దాంట్లో 22,000 ఓట్లను దొంగ ఓట్లుగా గుర్తించి నేను కంప్లైంట్ ఇచ్చేస్తే తీసేసినారు. అంటే దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి 12,000 ఓట్లను తీసివేసిన తర్వాత సూరి ఒక మీటింగ్ పెట్టుకొని బిఎల్ఓలు, పాపం అంగన్వాడీలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చెప్పండి, వాళ్ళ జీవితాలు ఎంత, మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తానని బెదిరించినాడు. ఐఎమ్ హ్యావింగ్ ద ఎవిడెన్స్. నేను అది అప్పుడు ఆ జేసీ రమాదేవి ఉండే, ఆమెను కూడా సస్పెండ్ చేయిస్తానన్నాడు. ఆ వీడియోస్ అన్ని నేను ఎలక్షన్ కమిషన్కి పెట్టినాను, కలెక్టర్కి పెట్టినాను, వాయిస్తో సహా. రమాదేవియా రమామణి ఆమెను కూడా 12,000 తీసేసినారు. మళ్ళీ నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఒక 4,000 ఎంక్వైరీ చేస్తే మేము దాంట్లో మళ్ళీ 3,500 తీసేసినారు. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఈరోజు ఈ ఓటర్ లిస్టులో ఈరోజు ఉంటుంది, రేపటికి పోతుంది. ఈరోజు ఉంటుంది, రేపటికి పోతుంది. రేపు కొత్త ఓటు వస్తుంది. ఎట్లా వస్తానే తెలియటండి. నేను మళ్ళీ మన ఎంక్వైరీ చేస్తే మళ్ళీ 7,000 వెళ్ళినాయి దొంగ ఓట్లు. మళ్ళీ ఇప్పుడు 6,000 తీసేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 18,000 ఓట్లు ఎక్కించినారు. ఇది నా ధర్మవరం. దీనిలోంచి మొదలుపెట్టినదే ఈ ఎంక్వైరీ. మేమంతా ఒక టీం కలిసి దీనిలోకి, అంటే మేము క్లూ ఇస్తే లోకేష్ అని, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒకటి చేస్తే
మాకందరికీ ఆశ్చర్యం వేసింది. 56 లక్షల ఓట్లు, దాంట్లో 18 లక్షల ఓట్లు తెలంగాణకు, ఆంధ్రాకు 36 లక్షలు. ఈరోజు 25 లక్షల వెరిఫికేషన్లలో 2.5 లక్షలు తీసేసినామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, రోజుకో ప్రకటన. సో దాని మీద పిల్లు వేసినాం, అది నడుస్తుంది. తెలంగాణలో మన జరిగిన దాంట్లో 20 లక్షల ఓట్లు ఎంట్రీ చేస్తే 13 లక్షలు మాత్రమే దాంట్లో కనపడినాయి, మిగతా 7 లక్షలు కనపడలే. రజత్ కుమార్ బయటకు వచ్చి ఒకటే మాట అంటాడు, సారీ విల్ రెక్టిఫై ది థింగ్స్ ఫర్ ది నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ అంటాడు.